నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివారం రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన దాడిని ఖండిస్తూ మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విలేకరులు ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఆయన జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై ఆ పార్టీ ముఖలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ దాడి జరుగుతున్నా పోలీసులు నిలువరించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల గుంటూరు జిల్లాలో పెదకూరుపాడులో ఇసుక మాఫియా గురించి రాసేందుకు వెళ్ళినటువంటి విలేకరిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే తునిలో ఒక విలేకరిని హత్య చేశారు. ఈ పాలనలో జర్నలిస్టులపై హింస పెరిగిపోతుంది. పాత్రికేయులను, మీడియా యాజమాన్యాలను కట్టడి చేసేలా జీవోలు తీసుకువస్తున్నారు. వైసీపీ వైఖరిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని శ్రీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నోటును విడుదల చేయడం జరిగింది. ఇదే విధంగా శ్రీకృష్ణపై అత్యాచార యత్నం, దాడులు చేసినందుకు గాను వారిపై కఠిన చర్యలు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు బనాయించి వారిని అరెస్టు చేసి ప్రజాస్వామ్యానికి విలువ ఉండేలా పోలీసులు ప్రవర్తిస్తారని, మరియు న్యాయ వ్యవస్థను కూడా వారు చాలా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇతనికి న్యాయం చేయాలని పత్రికా విలేకరుల నోరు నొక్కకుండా వారికి ఉండే స్వాతంత్రం, వారికి ఉండే ప్రత్యేక విధులు, స్వతంత్రంగా వాళ్ళు కొన్ని రాయగలుగుతారు. అలాంటి వారికి హక్కు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది ఎన్నో రోజులు జరగదు. తొందరలోనే అంతరించిపోయే 2 నెలల్లోనే పరిపాలన మారబోతుంది. అంతవరకు మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యతంగా ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేట్టుగా మీరు పరిపాలన తీసుకొస్తారని కోరుకుంటూ, మరియు ఇలాంటి చర్యలు తిరిగి పునరావృతమైతే మా జనసేన పార్టీ తరఫున తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన.